ఇవాళ వేడి వేడిగా చందువాలు ఫ్రై చేసుకొని తినాలని ఉంది. సో అక్కడికి వెళ్దాం. మీకు తెలుసు చందువాలు లాస్ట్ టైం మీకు చూపించాను కదా, అవి అయిపోయాయి. సో మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇంకా మిగతా స్టోర్ ఏమి చూపించను. చందువాలు మన ఇండియన్ చందువాలు వర్సెస్ చైనీస్ చందువాలు అక్కడికి వెళ్ళి చూద్దాం. ఏవో ఒక చందువాలు అయితే డెఫినెట్గా తీసుకుంటాను. చందువాలు తీసుకొని అప్పుడు మనం మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మని అడిగి మనం చందువాల ఫ్రై అయితే చేసుకుందాం. ఇట్స్ గోన్ బి సూపర్ స్పెషల్. ఓకేనా? ఇది ఇండియన్ చందువా, చూసారా? ఇండియన్ చందువాలు. మనం చైనా చందువాలు తేలేదు. మీకు చూపించాను కదా ఇండియా చందువాలు చైనా చందువాలు తేడా. సో ఇది పసుపు వేసాము 3. సో మనోడి హోమ్ థియేటర్ కొత్తగా చేయించాడు బేస్మెంట్లోని. ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి. చూస్తారా? చూడండి ఒక్కసారి మూవీ థియేటర్. లాస్ట్ టైం మీకు చాలా డీటెయిల్గా ఫిష్ షాపింగ్ తీసుకెళ్ళి చూపించాను కదా, ఈసారి బోర్ కొట్టించను. ఇదిగోండి 2 రకాల పాంఫ్రెట్లు అయితే ఉన్నాయి. పాంఫ్రెట్ అంటారు, పాంప్లెట్ అంటాం మనం ఇండియాలో, కానీ పాంఫ్రెట్. ఇదిగోండి ఇది చైనాది, దీన్ని పంపానో అంటారు. ఇది ఇండియాది. సో ఇండియాది తెల్లగా ఉంది, తెల్ల చందువ. చైనాది పసుపుగా ఉంది. కాకపోతే రేట్ రెండిటికి చాలా తేడా ఉంది. చైనాది అయితే కేవలం $6 ఒక పౌండ్కి, ఇండియాది $12. సో డబల్ ఉందన్నమాట. సో చూడండి, దాన్ని పంపాను అంటారు. కానీ నా ఫ్రెండ్స్కి లాస్ట్ టైము వాడు వండేడట, రెండిటికి టేస్ట్ ఏమీ తేడా లేదు అని. అయినా కూడా మన ఇండియా, నాకు చందువా తినాలని ఉంది కాబట్టి ఇండియాలో చందువా తింటేనే మన దేశం చందువా ఫీలింగ్ వస్తుంది కాబట్టి చందువా తీసుకుంటున్నా. సో కానీ డబల్ ద రేట్ మాట. సో ఈసారి మనం మన చందువాతోని చేద్దాం ఫిష్ ఫ్రై. నెక్స్ట్ టైము చైనా దాంతో చేద్దాం. సో తేడా ఏమైనా ఉందా లేదా అని మనకు అర్థమవుతుంది. చూసారు కదా, 2 షేప్ ఒకటే ఉంది. దాన్ని పంపాను అంటారు, దీన్ని పాంఫ్రెట్ అంటారు. సో చేప తీసుకుంటున్నా, ఇంటికి వెళ్దాం. సింబా, ఇప్పుడు నేను ఆడలేను రా నీతో, నేను నీతో ఆడలేను రా. అదే సింబా, నేను ఆడలేను రా నీతో. బాయ్ బాయ్ సింబా. ఏ సినిమా చూస్తున్నావమ్మా? సినిమా పేరు తెలియదు కానీ చూసేస్తున్నావా? బాగుంది నీ పని. సింబబాబులు, సింబబాబులు, సింబబాబులు. సో ఇంట్లో రీమోడలింగ్ స్టార్ట్ చేశాను. ఇదిగోండి, అవన్నీ ఇరిగిపోయినవి, ఊడిపోయినవి అన్నీ ఫిక్స్ చేయిస్తున్నా. సో మొత్తం డెక్ మార్పించడానికి ఎస్టిమేట్ ఏమో $20,000 అడిగాడు. $20,000 ఇచ్చి డెక్ ఎందుకని, ఏవేవైతే ప్లాంక్స్ పోయాయో అవి కొత్తవి ఇస్తున్నా. చూసారా ఇలాగా. కావంటే ఇలా ఒక్కొక్కటి, అంటే ఇదంతా చేసేసి మొత్తం పవర్ వాష్ చేయించి దీనికి మళ్ళీ పెయింట్ వేయించాలి. సో ఎక్కడెక్కడైతే ఏదైతే ఇరిగిపోయిందో అవన్నీ ఫిక్స్ చేస్తున్నా. చెప్పే కదా రీమోడలింగ్ స్టార్ట్ అయింది. మనం కొత్త ఇల్లు కొంటామో లేదో ఇంకా గ్యారంటీ లేదు కాబట్టి ఈలోగా ఇవన్నీ రీమోడల్. సింహబాబు, సో ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నా. రేపు వచ్చి మొత్తం లాన్ అంతా మార్చేస్తాడు, కొత్త లాన్ వేస్తారు. ఇక్కడ అంతా ముందుకి ల్యాండ్స్కేపింగ్ చేస్తారు. ఇదైతే బాగా పాడైపోయింది కదా. సో ఇదిగోండి, ఎక్కడెక్కడైతే ఊడిపోయిందో నెక్స్ట్ ఇది జస్ట్ చూపిస్తున్నా తేడా. సో సో కొత్త డెక్, అనుష్క వచ్చేసరికి డెక్ ఫ్రెష్గా అయిపోయి బ్రాండ్ న్యూలా కనబడాలని. ఎప్పుడు మనకి డార్క్ రంగు ఉంది కదా, ఇది మొత్తం పవర్ వాష్ చేయించేసి వేరే రంగు వేస్తామంట. వేరే లుక్, టోటల్ వేరే లుక్ ఉండేటట్టు మార్చేద్దామని ప్లాన్. ఇదనమాట, ఇదొక పని. ఒక్కొక్కటి వెనకాల ముందుకేమో చూపిస్తాను. సింబా, నేను ఇప్పుడు ఆడలేను రా, ఐ హ్యావ్ టు గో. మళ్ళీ వచ్చి మాట్లాడతాను, ఓకేనా? సో మొత్తానికి చూసారు కదా, చందువాలు తీసుకొని వచ్చాను. ఇవాళ ఫ్రైస్ చేద్దామని. మొన్న ఇగురు కూర, నెల్లూరు చేపల పులుసు అయితే ఇగురు కూర చూసాం కదా, ఇవాళ ఫ్రైస్ ట్రై చేద్దామని. ఎస్పెషలీ స్వాతికి ఇండియన్ చందువాలు ఓన్లీ ఫ్రైస్ ఇష్టం అన్నమాట. సో ఇంట్లోకి వచ్చి చూసారా పరిస్థితి, అమ్మ హ్యాపీగా సినిమా చూసుకుంటుంది, సింహబాబు ఆడుకుంటున్నాడు. సరే ఇప్పుడు అమ్మకి నేను చెప్తే అమ్మ వండుదామంటే మా సినిమా ఆపేసి వచ్చేస్తుంది. ఏదో తనకి ఎంటర్టైన్మెంట్ కదా. అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే ఈ చందువాలు తీసుకొని మళ్ళీ అశోక్ ఇంటికి వెళ్దాం, ఓకేనా? అశోక్ ఇంటికి వెళ్ళి అక్కడ అశోక్ చాలా బాగా చేస్తాడు. ఆయన నాన్ వెజ్ ఎక్స్పర్ట్ అన్నమాట వాళ్ళు. సో అక్కడ చేద్దాం, వెళ్దాం. ఏయ్, మళ్ళీ డబ్బా వచ్చింది. సో అది మళ్ళీ డబ్బా వచ్చింది. కింగ్స్ పికిల్స్లో ఉంది, మళ్ళీ ఆర్డర్ వచ్చావు, మళ్ళీ వచ్చింది. ఏంటి సర్ప్రైజ్? ఓకే, ఒకసారి వెళ్ళి
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న మీకు ఆల్రెడీ అన్బాక్స్ చేస్తూ ఒక ఫుల్ వీడియో చేశాను. ఏంటి వచ్చే ఒకసారి చూద్దాం. ఒకసారి ఏంటి వచ్చే చూసి అప్పుడు మళ్ళీ అశోక్ ఇంటికి వెళ్దాం. సో మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళిపోవా, డబ్బా తీసుకెళ్ళి ప్లీజ్. నేను రికార్డ్ తీసుకెళ్ళి బరువుగా ఉంది. సో మళ్ళీ వచ్చింది. అది ఏంటి వచ్చిందయ్యో అందులోని చూసేసి అప్పుడు అశోక్ దగ్గరికి వెళ్దాం. ఆ కింగ్స్ పికిల్స్లో ఏమైనా మంచిగా ఉంటే అశోక్ కొడుకుని తీసుకెళ్దాం. ఓకేనా? ఫస్ట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. ఆల్రైట్. మళ్ళీ పంపించారు రెండోది. ఎంత సో స్వీట్ ఆఫ్ దెమ్. నేను అడగలేదు, వాళ్ళే పంపించారు. ఈసారి ఏం పంపించారు చూద్దాం. ఎవరో చాలామంది అడిగారు నాకు వేరే షిప్ చేయరా అని. ఇక్కడ చూడండి, యూకే, ఆస్ట్రేలియా, ఇండియా అన్నీ ఉన్నాయి. మెయిన్ కూపాన్ కోడ్ రవి కింగ్స్ 10. సో అది ఏమొచ్చి చూడు. సరే, 2 డబ్బా బాదం హల్వా. ఇదేంటి? డ్రై ఫ్రూట్ హనీ, బీట్రూట్ జొన్న మురుకులు. స్వాతికి నచ్చే అంది, అవే పంపించారు. రాగి మురుకులు, పుదీనా జొన్న మురుకులు. సో రవి కింగ్స్ 10 వాడుకోండి మీకు కావాలి అంటే. బాబు ఏంటి ఇంకడే ఉంది? ఓపెన్ చేయమ్మా. ఏంటది? ఆలు క్యాష్యూ మిక్చర్. ఇంకా అమ్మమ్మ పల్లి లడ్డు. ఇదేం చెప్పా చూడండి. ఇవి కూడా వచ్చాయి అవన్నీ. ఓపెన్ చేస్తుంది స్వాతి. ఇంకా చెప్పు బా, ఎన్ని పంపించారు? ఎక్స్పెక్ట్ చేయాలి పంపిస్తారు. ఏంటది? హార్లిక్స్ మైసూర్ పాక్. ఎందుకు అలాగే వేసి ఇచ్చారు? సో అదే కాకుండా మళ్ళీ ఇది వచ్చింది చూడండి. మళ్ళీ ఇదొక ప్యాక్ వచ్చింది. ఇదేంటో వాట్సాప్ ఆర్డర్స్కి ఇలాగ మీరు స్కాన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. గ్లోబల్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంది, kingspremiumpickles.com. ఓకేనా? మళ్ళీ రవి కింగ్స్ 10 వాడుకోండి, మీకే 10% వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది నేను డబ్బులు ఏమి తీసుకోకుండా ప్రమోట్ చేస్తాను. FYI. నీట్గా తీయమ్మా. ఇలా పికిల్స్ వచ్చాయి. ఏమొచ్చాయి చూద్దాం. వావ్ స్వాతి, ఇచ్చుడు. ఇదిగోండి, వాట్సాప్ ఆర్డర్ మీరు పెట్టుకోవాలంటే ఇది స్కాన్ చేసేసి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్ పొడి, గోంగూర ప్రాన్, గోంగూర మటన్, గోంగూర చికెన్, చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్ పికిల్, ఇవన్నీ వచ్చాయి. ఇది ఇలాగ ప్యాకేజ్. నా ఫ్రెండ్ కాలిఫోర్నియా నుంచి ఆర్డర్ ఇచ్చాడు, సేమ్ ఇలానే ఆర్డర్ ఇచ్చాడు అనుకుంటా. సో ఇదన్నమాట విషయం గైస్. వన్ మోర్ టైం జస్ట్ పెడుతున్నా. సో వెనక్కి చూపించాను కదా, ఇప్పుడు టైం 8 అయింది. సో ఇక్కడ జాపనీస్ బ్లడ్ గుడ్ ట్రీ అంట. సో అది చెప్పింది. మొత్తం ఈ ఫ్రంట్ కూడా అంతా ల్యాండ్స్కేపింగ్ చేస్తూ ఉంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది అని. కాకపోతే మన జాపనీస్ బ్లడ్ గుడ్ ట్రీ. ఏంద్రా బాబా పేరు. సరే ఇంక బయలుదేరదాం. పికిల్స్ ఓపెన్ చేసాం కదా, అశోక్ కూడా కొన్ని పికిల్స్ తీసుకెళ్దాం. అశోక్కి ఒక 4 తీసుకెళ్తున్నా పికిల్స్. సరే ప్యాక్ చేశాను. గోంగూర మటన్, గోంగూర చికెన్. ఓకేనా? వెళ్దాం. ఆల్మోస్ట్ మే వచ్చేసింది, అయినా బయట చల్లగా ఉంది. 64 degrees ఉంది. 64 degrees అంటే ఎంత చెప్పండి అప్రాక్సిమేట్గా. సో మళ్ళీ మీరు క్యాల్కులేట్ చేసుకోలేరని 63 అంటే ఇంచుమించుగా 14-15 డిగ్రీల మధ్యలో అప్రాక్సిమేట్ చెప్తున్నా, కరెక్ట్గా కాదు. సో ఏప్రిల్ ఎండ్ వచ్చేసింది, ఆల్మోస్ట్ మే వచ్చేసింది, అయినా ఇంత చల్లగా ఉంది. కెన్ యూ బిలీవ్? సో మళ్ళీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా. అమ్మకి డిస్టర్బెన్స్ చేయడం ఇష్టం లేక, పాపం సినిమా చూసుకుంటుంది కదా, మళ్ళీ ఎందుకులే అని వెళ్తున్నా. మళ్ళీ లాస్ట్ టైం మీకు చెప్పే కదా, ఇది పక్కా దేశీ అడ్డా, అందరూ దేశీలే. ఎలా అశోక్ లాస్ట్ టైం చెప్పాడు కదా, లాస్ట్ టైం వీడియోలో 75 ఇళ్ళలోని 73 ఇండియన్స్, అంటే ఇండియన్స్ అండ్ బంగ్లాదేశీస్, అంటే బంగ్లాదేశ్ 2-3. సో మొత్తానికి 73. 2 మాత్రం వేరే వాళ్ళు. 75 73 ఇళ్ళు కొత్త నేబర్హుడ్లో. సో ఇవి టౌన్ హౌస్ అనమాట రిచ్మండ్లో. అసలు యాక్చువల్లీ చాలా పీస్ఫుల్ సిటీ. ఎవరైనా రిచ్మండ్ వస్తే అనుకుంటారు, అరే ఎంత హ్యాపీగా ఉన్నారా బాబు మీరు, పీస్ఫుల్గా ఉన్నారు అని అంటారు. ఇక్కడే స్వాతిది బిగ్ బర్త్డే పార్టీ చేసి ఒకసారి, అది యూట్యూబ్ పెట్టక ముందు కాబట్టి రికార్డ్ చేయలే. నా ఫస్ట్ టెస్లా స్వాతికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది అక్కడే. అర్థమైందా? సో ఇవన్నీ కొత్త నేబర్హుడ్స్ అనమాట. చూడండి, ఇవి టౌన్ హౌస్లు. మళ్ళీ వచ్చేసాను మా సుబాబు ఇంటికి. చూడండి ఎంత బాగుందో. ఈ లైట్లు చేయిస్తాను నేను కూడా, చాలా నచ్చింది నాకు, సూపర్గా ఉంది. మర్చిపోయింది ఇవాళ వాడి ఎంటర్టైన్మెంట్ సెంటర్ చూపిస్తా. లాస్ట్ టైం చూపించాను కదా మీకు, థియేటర్ రూమ్ మస్తు చేయించాడు. థియేటర్ రూమ్ ఇది అశోక్ మొత్తం కస్టమైజ్ చేయిస్తున్నాడు ఇక్కడ అంతా. ఓ ఇది వుడ్డా?
ఓహో ఇలాగా. Yeah. సో ఇదిగోండి ఫుల్ కస్టమైజేషన్ చేస్తున్నాడు ఇక్కడ అంతా. ఇది వుడ్ ప్యానల్ వేసాడు మొత్తం అలా అయిపోతే సూపర్గా ఉంటుంది. ఇంతకీ షుడ్ ఐ షో యువర్ మూవీ థియేటర్? ఆల్రైట్, లెట్స్ గో డౌన్. మీ సో ఇదిగోండి వీళ్ళు మూవీ థియేటర్లో ఉంది చూద్దాం కిందకి వెళ్దాం. some of my gymnastics skills. జిమ్నాస్టిక్స్, Yeah. లెట్స్ గో. అశోక్ చేయించిన మూవీ థియేటర్. సో మనోడి హోమ్ థియేటర్ కొత్తగా చేయించాడు బేస్మెంట్లోని. ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి. చూస్తారా? చూడండి ఒక్కసారి మూవీ థియేటర్. సో ఇవి 5 రిక్లైనింగ్ సీట్స్, అంటే ఈ సైజ్కి కరెక్ట్గా ఉన్నట్టు. ఇక్కడ 2, ఇక్కడ 3, ప్రతి దానికి డ్రింక్ హోల్డర్స్ ఉన్నాయి. మసాజ్ ఉందా దీనికి? నో మసాజర్స్. ఓకే. సో ఇదిగోండి 3. ఆ తర్వాత ఇదంతా ఎల్ఈడి పెట్టించాడు ఇలాగా పైన. అందరూ రకరకాలు చేయిస్తున్నారు, మనోడేమో అలా చేశాడు. హౌ మెనీ మూవీస్ హ్యావ్ యూ వాచ్డ్ హియర్? బిలియన్స్. యు నో హౌ మెనీ ఈజ్ అ బిలియన్? Yes. ఎన్ని? Like you. హౌ మెనీ మిలియన్ ఈజ్ అ బిలియన్? టెల్ మీ. హౌ మెనీ బిలియన్ ఈజ్ 1 మిలియన్? హౌ మెనీ మిలియన్ ఈజ్ 1 బిలియన్? హే, డిడ్ he prompt you? 1000. సో ఇది మాట మా అశోక్ బాబుది మూవీ థియేటర్. చూడండి ఎంత బాగుందో, సూపర్ చేయించాడు. సినిమా ఏం చూపించలేదు. పాప్కార్న్ మిషన్ కూడా ఉందా? వావ్, ఇదేంటి కార్న్ వేయాలా? ఎంతసేపు పడుతుంది రావడానికి? ఇన్స్టెంట్ కదా. మాకు చేయొచ్చు కదా పాప్కార్న్. ఫిష్ ఫ్రై చేసి అయితేనా? వేసి లెట్స్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. That's not how it works. That's not how it works. మరి చాలా ప్రాసెస్ ఉందా? చాలా ప్రాసెస్ అయితే లైట్ తీసుకో. బటర్ వేసి అది అందరూ కాంపిస్తాను. Yeah, the butter is really good. I was checking it. ఓకే, బట్ ఓన్లీ ఐఎమ్ ఈటింగ్, నాట్ యూ గైస్. ఓకే నే. ఇదేంట్రా? ఏం మాల ఇది? అదేదో కదరా కర్గూలి మాలో ఏమా కలంగ ఏదో మా స్పటిక అది స్పటి ఎందుకు వేసుకున్నది? ఇష్టం ఉంటుంది. స్టైల్కా? ఇది రుద్రాక్షనా? రుద్రాక్ష స్పటిక అంట. సో అదిగోండి ఇది మాట మనోడి మూవీ థియేటర్. ఏదో రోజు వీకెండ్ వచ్చి ఇక్కడ సినిమా చూసుకుందాం. ఆయన వీకెండ్ సినిమా చూద్దామంటే ఎప్పుడు క్రికెట్ ఆడుకొని ఉంటాడు బాబు. ఎంత క్రికెట్ ఆడతావురా? Nana watches cricket here like 24/7. 24/7. ఓవర్ యాక్షన్. ఆయన మరి మాకేం సినిమా చూపించువా? సినిమా చూద్దామా? బటర్ వేసావా? వేసాం. ఎంతసేపు పడుతుంది? చూద్దాం. 5 minutes. 5 minutes వచ్చేస్తాయా? సరే, నేను పాప్కార్న్ తింటుంటే అవును మర్చిపోయాను. లాస్ట్ టైం నేను కష్టపడి చేపల పులుసు చేస్తే నువ్వు తిన్నావు. ఈసారి నువ్వు చేయి ఫ్రై. మళ్ళీ కాపీ రైట్ వస్తుంది, అందుకే మ్యూజిక్ మ్యూట్ చేసేసాను. పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. పాప్కార్న్ కోసం వెయిటింగ్. ఇక్కడ మా రిక్కీ మార్టిన్ పాటలు వేసుకున్నాం. లా మోర్దీత ఊన మోర్దీత నా ఫేవరెట్ సాంగ్ ఇది. సో చూసారు కదా ఎంత బాగుందో లైట్ లాపేసి. ఇక్కడేమో మన చిట్టమ్మ చిక్కిరికి స్టెప్ వేస్తుందంట. అది ఏరా పెద్ద మూవీ పోస్ట్పోన్ అయిందా? సో క్విక్గా మా చిరంజీవి గారి పాట కూడా ఇస్తాం. హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ సౌండ్ పెడితే కాపీ రైట్ వస్తుంది కాబట్టి సౌండ్ తీసేసాం. సో మా చిరంజీవి గారిని ఒకసారి చూసేసి ఇంకా పైకి వెళ్ళిపోదాం చేపలు వండుకోవడానికి. సో ఇంకా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఎంజాయ్ చేసి పాప్కార్న్ అయిపోయింది కాదురా, కొంచెం కారం కావాలరా. పాప్కార్న్ రెడీ, ఎంజాయ్మెంట్. అబ్బా ఉల్లిపాయలు కోసాను. అలవాటు అయిపోయింది. అంత నీళ్ళు రాలేదు. అయిపోయినా వచ్చే నీళ్ళు. అబ్బా ఇవ్వండి, ఇవాళ కొంచెం బెటర్గా కోసాను. లాస్ట్ టైం సరిగ్గా రాలేదు. చాలా చాలా బాగా. నేను అనుకున్నా ఫిష్ ఫ్రైకి ఉల్లిపాయలు అక్కడ అనుకున్నా, కానీ మనోడు ఉల్లిపాయలు కోయాలన్నాడు. ఇన్ని ఉల్లిపాయలు కావాలి? అన్ని అవసరం లేదు, తగ్గదు. చూడండి బెటర్ అయిపోయినా. 2 సార్లకే ఇంత బెటర్ అయిపోయాను. అంటే ఒక 4-5 సార్లు నేను ఉల్లిపాయలు కోస్తే ఇంకా ఎక్స్పర్ట్ అయిపోతాను. రోజు వచ్చాయి. మరి రెస్టారెంట్ కొనుక్కోవచ్చు కదా, నేను షెఫ్లా పని చేస్తాను. వచ్చాయి. సో ఉల్లిపాయలు అయిపోయింది మన చేపలకి. ఇవాళ 2 పిల్లలు నాకు హెల్ప్ చేయాలి, చూపించండి. షీ డిడ్ంట్ హెల్ప్ మీ. ఓకే, హౌ ఇస్ మై కటింగ్ టుడే? ఇస్ గుడ్? 10 out of 10. థ్యాంక్ యూ. చూసారా 10 out of 10 వచ్చింది. ఈసారి మెషిన్ వాడకుండా కోసామన్నమాట. ఓకేనా? వచ్చాను. తర్వాత ఇదేంటి కరివేపాకు. సో ఫ్రైకి ఏంటంటే కావాలి? ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు.
సో మాస్టర్ షెఫ్ ఈసారి కూడా రాదంట. మాస్టర్ షెఫ్ స్క్రీన్ వెనకాల నుంచే మాకు టిప్స్ ఇస్తుంది, సో నాకు గైడెన్స్ ఇస్తుంది. ఆ గైడెన్స్ వాడుతూ నేను అనుకున్నా ఇవాళ ఆవిడ చేస్తుంది హ్యాపీగా, మనం ఓన్లీ రికార్డ్ చేయడం అనుకున్నాం, కానీ ఏం చేస్తాం వీధి. కానీ నువ్వు ఫిష్ కట్ చేయకుండా ఎలా తీసుకొచ్చావు అసలు? అవునా, సారీ రా, తెలియలేదు. ఇది పసుపు వేసావా? పసుపు భలే ఉంది. ఇది ఇండియన్ చందువా, చూసారా? ఇండియన్ చందువాలు, మనం చైనా చందువాలు తేలేదు. ఇది చూపించాం కదా, ఇండియా చందువాలు చైనా చందువాలు తేడా. సో ఇది పసుపు వేసాము 3. అదేం కోసాడు మరి, కోయించాడు. క్లీన్ చేశాడు. నువ్వు చెప్పాలి నెంబర్ స్టేక్ కట్ అని. ఓహో, మనం కోసిలేము ఇది. కోయించాడు. నువ్వు వస్తావు కదా ఇప్పుడు. ఆఫ్ కోర్స్. సో చందువాల కోసం ఒక ఫోటో తీ మంచిగా. ఆనియన్స్ అయితే బ్రహ్మాండంగా కట్ చేశాను. ఎంత ఇచ్చా చెప్పు, ఎంత ఇచ్చావు నాకు? ఆనియన్స్ 10 out of 10 I'm ఇచ్చింది. also going to be doing some dance, he tells me. Oh wow, so she's really excited to be on the show once more. సో ఇది కూడా ఉల్లిపాయలు పని అయిపోయింది, పక్కన పెడదాం. మిరపకాయలు పని అయిపోయింది, పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఫిష్ కోయాలి. నాకు అశోక్ తిడుతున్నాడు అక్కడ ఎందుకు కోయించలేదు అని, నాకు తెలియదు కోయించాలని. సో ఫిష్తో స్టార్ట్ చేద్దాం. ఇదేంటిది మధ్యలో కట్ చేసి క్లీన్ చేశాడు అంతే. నువ్వు మధ్యలోకి వస్తా. మధ్యలో కూడా కట్ చేశాడా? క్లీన్ చేయాలి కదా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇదిగోండి ఫిష్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ తోక కట్ చేసాను. ఆ తర్వాత చిన్న చిన్న పీసులు కట్ చేయమన్నాడు అశోక్. సో ఇదిగోండి 1 2 కదా. ఫిష్ ఫ్రై కూడా ఇంత చిన్నగా ఉండాలా? అది యాక్చువల్లీ ఇంకా పెద్దగా చేస్తున్నావు, ఇంకా చిన్న 3. బాగానే వస్తున్నాయిరా, ఎక్కువ రావు అనుకున్నా. చూడండి ఫిష్ కూడా ఎంత బాగా కట్ చేశాను. నేర్చుకోండి ఎవరైతే ఆపకరా, ఎవరెవరైతే చూస్తున్నారో నేర్చుకోండి నా దగ్గర ఎలాగ ఫిష్ కొయ్యాలో కూడా. ఓకేనా? రెడీ అయిపోయింది. కొయ్యి కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇదేం చేయను, పక్కన పెట్టి. పక్కనతో ఎక్కడ పెడతాను? పక్కన ఇక్కడే పక్కన పెట్టు. అరే ప్లేట్ ఇది చేయకూడదా? ఇది వండిస్తే మా సినిమాకి ఇస్తాం, తినకూడదా? That fish looks so sad. ఏంద్రా ఎంత ఎక్స్పర్ట్ అయిపోతున్నా నేను వంటలో. Me or you? నోడు కూర్చొని నిల్చొని చూస్తుంది మీ అట. ఆరికి చూడు ఒకసారి. Yeah. నీకు ఫిష్ అయ్యొద్దు, ఇది ఓకే కదా? ఓకేనా? ఓకేనా? చాలా ఇవన్నీ ఇప్పుడు ఈ రికార్డ్ చేస్తాను. మనం ఏ పని చేయమో చేసింది ఆ మాత్రం రికార్డ్ చెప్పి తెల్లగా. సో ఫిష్ మొత్తం ఇదిగోండి, ఇవి చాలా కాస్ట్లీ ఫిష్ కాబట్టి ఒక్కొక్కరు హాఫ్ మొక్కే తినండి, ఫుల్ తినకూడదు. 2 ఫిష్లు మాకు. ఓకే, అన్నీ ఉంచుకో. ఇది నాకు ఇచ్చి తోకలు హెడ్లో తీసుకెళ్ళు. లాస్ట్ ఫిష్ ఇది కూడా కోసేద్దాం. పసుపులో నానేసారా? వాసన అయిపోతుంది. నాకు నిజంగా నా ఫేవరెట్. ఏ చేప ఇష్టం ఉంటుంది నాకు. అంటే నెక్స్ట్ టైం హోల్ ఫిష్ ట్రై చేద్దాం, మ్యారినేట్ చేసి ఎలా ఉంటుంది. ఏం చేద్దాం మ్యారినేషన్ అంటే? లైక్ ఇండియన్ తందూరి లాగా మ్యారినేట్ చేసి గ్రిల్ లాగా Whole fish, బయట తవా ఉంది మన దగ్గర యాక్చువల్ బయట. అవునా? అరే బీచ్ లోని భలే చేశాడు రా. ఇలా చంద్రబాబు పిక్ చేసుకున్నా 800 రూపీస్ అనుకుంటున్నా, గుర్తులేదు. అమ్మా ఇదేంద్ర ఎంత కట్టుకుంది? ఎవరో చెప్పారు మొన్న వీడియోలో కామెంట్, ఆ చైన్ అది ఏంటిది పంపాను సేమ్ కాదంటున్నారు ఏంట్రా కాదా అని ఎవరో కామెంట్ పెట్టారు. కానీ నువ్వు అన్నావు కదా టేస్ట్ నువ్వు చూసావు సేమే ఉందని. నువ్వు లాస్ట్ టైం చెప్పావు లేదా? అవునవును చెప్పాను. నాకు డిఫరెన్స్ ఏం లేదు. డబుల్ డిఫరెన్స్. ఇది కూడా తెచ్చాను లాస్ట్ టైం, మొన్న 2 weeks బ్యాక్ తెచ్చాను. అది చూడు బాగా కోసాను. మా మాస్టర్ షెఫ్ నాకు కాంగ్రెస్ చెప్పింది, ఆరిక నువ్వు రెస్టారెంట్ కొనేసి మెయిన్ షెఫ్గా పెట్టచ్చు కదా. Can I try touching one of the eyes? యా కమ్ ట్రై. See, now my వీళ్ళకి ఏదో ఐ టచింగ్ ఫ్యాసినేషన్ ఎక్కువ అయిపోయింది వీళ్ళకి. ew. It's like different from the last one. దీన్ని కూడా పసుపు వేయాలరా? వాసన ఎప్పుడన్నా ఇదిగోండి ఫిష్ రెడీ అయిపోతుంది. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. కింద అశోక్ కనిపిస్తున్నాడు, పైన అమ్మవారు ఎదురా. పైన అమ్మవారు, కింద అశోక్ గారు కదా. అశోక్ బాబు పైన అమ్మవారు ఏది చూసారా? పైన అమ్మవారు లేదు కానీ కింద అశోక్ గారు మాత్రం ఉన్నారు.
కూడా ఇందులో పిండుతాం. నేను రికార్డ్ చేస్తున్నా, అన్ని పనులు నేనే చేస్తే ఈయన ఫ్రీగా తింటున్నాడని ఈయన చేత పిండిస్తున్నా కొంచెం. ఈ చందువ చూస్తేనే చాలా నోరు ఊరిపోద్ది. ఫ్రై బాగుంటుంది. సో ఇది నిమ్మకాయ. Ara, you're not helping. So you won't be in the channel then. Did you like your performance last time? Yep. Okay, come. ఎంత వేస్తున్నావు సాల్ట్? ఎన్ని స్పూన్స్? మాస్టర్ షెఫ్ చెప్పాలి. 2 వేసా. ఎక్కువ అయిపోతుంది చూడు. కారం అంతా వెళ్ళినేస్తా. ఎన్ని స్పూన్ చెప్పు? You want to try this? ఎక్కువ స్పైస్ మీరు తినేదాన్ని బట్టి మీరు కూడా తింటారు కదా, ఒక్కటే తింటే. 2 స్పూన్స్. Can I put some? అమ్మ వద్దు, నాట్ సంథింగ్ ఎల్స్. సో సరిపోద్దా? ఇంకో స్పూన్ కొంచెం వేస్తాం. సో ఇదిగోండి వేసాం. ఇప్పుడు దాని మీద ఇది గార్లిక్ జింజర్, గార్లిక్ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా వేద్దాం మీద. వేసి కలపాలి అది. అమ్మ అది మాత్రం హర్షకు బాగా కలుపుతాడు. ఓకే, సో గార్లిక్ పేస్ట్ వేసాం, అల్లం పేస్ట్ వేసాం, చందువాల మీద కారం 2 స్పూన్లు వేసాం, ఉప్పు 2 స్పూన్లు. ఇప్పుడు నేను కలుపుతాం అనుకున్నాను కానీ అశోక్ బాగా కలుపుతాడు. ప్యాన్లోని ఇది తవా ఫ్రై కాదు, ఈ వీకెండ్ తవా ఫ్రై చేద్దాం అంటున్నాడు అశోక్. కానీ ఆ వీకెండ్ది వీడియో చేయను. ప్రతిరోజు చేపలు అంటే నిజంగా చేపలు కొట్టు అనుకుంటారు ముందు. చాలా ఇవ్వండి. ఆయిల్ వేసాం. ఇంకా కావాలా ఏంటి? ఇంకొంచెం పోయచ్చా? లాస్ట్ టైం చెప్పాను కదా సన్ఫ్లవర్ ఆయిల్ చూసారు కదా. అది సో ఆయిల్ కొంచెం వేడెక్కింది, ఫ్రై కదా. ఇవ్వండి. కావాలా అమ్మా ఎదురు అదేంటో అలా సౌండ్ వచ్చింది. అమ్మో నా భయం వేసింది. అవునురా చేప కరిసింది అనుకున్నాను. కట్ చేయి కదండి, అలా వేస్తాయి. ఇలాగా కట్ అలా వేసే. Oh my. Oh. అలా ఓపెన్ చేయక అలా వేస్తే డైరెక్ట్గా Yeah. స్లోగా భయపడుతున్నారు. బాగా ఉండిపోతుందిరా ఇలాగా. అది నాట్ స్కేర్ ఎనీ మోర్. భయపడుతున్నారు జనపలు. చాలే మళ్ళీ వేద్దాం. ఇంత బాగా చూసారా, వేయడానికి కూడా ఒక కడ ఆ ఆర్ట్ మన చేతిలో ఉంది. వేరే వేరే వేపాలా, వేరే ఫ్రై చేయరా? అన్నీ విడిగా అన్నీ అయిపోవా? చిన్నది కదా అవి తీసి వేరే కదా. కష్టం అయిపోతుంది. సో ఫిష్ ఫ్రై అయిపోతుంది బ్రహ్మాండంగా. ఈసారి అయితే తింటూ మీకు చూపిస్తా. అన్నం ఉందా? ఉత్తిది కూడా తినేయచ్చు కదా. ఇది కూడా కొత్త చేయొచ్చావురా? ఇది కొన్నావా? ఓ నీ పని బాగుందిరా. ఎన్ని కొంటావురా? ఈ కాఫీ మిషన్ నెక్స్ట్ టైం చూపిస్తా. లాస్ట్ టైం గుర్తుందా? లాస్ట్ టైం ఒక జ్యూసర్కి కాదురా 400K వ్యూస్ వచ్చాయి, గుర్తుందా? 4 లక్షల వ్యూస్ వచ్చాయి లాస్ట్ టైం. ఏది ఇదా? ఎన్ని కాఫీ మిషన్లు రా? ఇది నెక్స్ట్ టైం కాఫీ మిషన్ నేను చూపించాను. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోతున్నాయి. లాస్ట్ టైము వీడు ఒక జ్యూసర్ కొన్నాడు అని ఒక వీడియో చేశాను. అప్పుడు మన ఫుల్ ట్రైనింగ్ కదా, 4 లక్షల వ్యూస్ వచ్చేదానికి. సరే నిన్నులో నాకు కాఫీ పెట్టానన్నాడు, చూద్దాం ఎలా ఉంటుందో. అంటే ఫ్రై బా చాలా కష్టపడ్డాను. ఈ వేడికి నా మొహం అంతా కాలిపోయింది. చూరా అయిపోతుంది ఫ్రై. ఈలోగా మనం ఏం చేస్తున్నాం అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయ వేసి ఉల్లిపాయలు ఫ్రై చేస్తాం అన్నమాట. అంటే తర్వాత కొత్తిమీర, మిరపకాయలు. సరే సో ఇటు ఫిష్ ఫ్రై అవుతుంది, ఇటు పక్క ఏంటి మనం చేస్తాం ఉల్లిపాయలు వేసే టైం పడుతుందా? సో ఇవ్వండి ఉల్లిపాయలు వేస్తున్నాం. సో ఓన్లీ ఫ్రైతోని పక్కన నంచుకోవడానికి అంతేనా? కలిపి పులుసు ఇష్టమా ఫ్రై ఇష్టమా? Fry. ఫ్రైయా? నీకు ఫ్రై అనా? అశోక్కి ఫ్రై, స్వాతికి ఫ్రై, అందరికీ ఫ్రై. నాకు ఒక్కడికే ఇగురు కూడా ఇష్టం అంటే. బాగా మంచి వాసన వస్తుంది బ్రహ్మాండంగా. ఇదిగోండి అక్కడ ఫ్రై అయిపోతుంది, ఇక్కడ మళ్ళీ బాగానే వచ్చాయి కదా ముక్కలు. మరీ తక్కువ వచ్చాయేమో అనుకున్నాను. ఎవరెవరైతే లాస్ట్ టైం అన్నారో ఒంగోలు అని, ఇది కూడా ఒంగోలు కృష్ణా ఫ్రై. అశోకనేమో కృష్ణా జిల్లా గుడివాడ.
ఆవిడదేమో ఒంగోలు ప్రకాశం. సో ఇది నెల్లూరు చేపల పులుసు కాదు, ఆంధ్ర వేద్దాంరా, ఆంధ్ర చేపల ఫ్రై. ఓకేనా? మావిగన్ ఫ్రై అంటే మీది మచిలీపట్నం పక్కనే కదా మీరు. సో మావిగన్ ఫ్రై పెడదామా? ఏమంటావు? మావిగన్ సపోర్టా నువ్వు? హార్డ్ కోర్ అమరావతి ఇక్కడ ఎలా సపోర్ట్ చేస్తావు మావిగన్కి? చెయ్యు తెలుసు. ఇది అయ్యాక ఫస్ట్ వేస్తాను. సో మా షోకి అయితే మావిగన్ ఫిష్ ఫ్రై ఒప్పుకోవట్లేదు. సో అమరావతి ఫిష్ ఫ్రై అంతేనా? జై అమరావతి, ఆంధ్రలో శాశ్వత రాజధాని. అది నేను కూడా అమరావతి ఫ్యాన్ కాదు, కానీ జీవితాంతం దాని గురించి ఆర్గ్యూ కదా. అందుకని ఒకసారి డీల్ సీల్ అయిపోయింది కాబట్టి సపోర్టింగ్ అమరావతి హోల్సేల్. అర్థమైంది? అది ఐ స్టిల్ ప్రిఫర్ వైజాగ్, కానీ మూడ్ పాయింట్ ఇప్పుడు అది. చూసారా మళ్ళీ ఆడుతుంది. ఆహా ఏ రుచి చిన్నమైన రుచి రోజు ఏంటి చెప్ప రోజు వంటలేలా ఏదో ఉంది మర్చిపోయింది. అండి ఉల్లిపాయలు అన్నీ మర్చిపోయింది రికార్డ్ చేయడం. ఉల్లిపాయలు అన్నీ అవుతున్నాయి కదా, దానిలోని ఫ్రై చేస్తాం అన్నమాట. అంటే గార్నిష్మెంట్ల తర్వాత వేయడం కన్నా చూసారు కదా, ఈ కింద ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు కింద వేసాం కదా, అందులోనే ఈ ఆల్రెడీ ఫ్రై చేసిన ఫిష్ వేసాం. ఇదిగో ఇక్కడ థర్డ్ అవి కూడా ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు అన్నీ ఫ్రై చేసేసి ఆ ఫ్రైలోనే ఈ చేపల ఫ్రై కూడా వేస్తాం అన్నమాట. ఉల్లిపాయ అంటే మనం రైస్తో తినడానికి బాగుంటుంది, రైస్తో బాగుంటుంది. సో ఇది గైస్ అవుతుంది. లాస్ట్కి అంతా అయిపోయాక ఇంకా గార్నిష్. ఏంటిది మసాలా పైన వేయాలా? ఎన్ని స్పూన్? జస్ట్ అంత ట్యాప్ చేసుకోవాలి. నూనె వేసి. సో ఇది మసాలా వేస్తున్నాం పైన, అదన్నమాట విషయం. వేసాక దీనికి కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. వేసాను ఇప్పుడు కొత్తిమీర టైం పడుతుంది ఇవ్వండి. ఫైనల్ గార్నిష్మెంట్. ఇంకెలా మసాలా? ఓకే, బా సూపర్ ఉంది వాసన. వేస్తున్నాం. ఆహా అరే వాసన తిరిపిందిరా. కెన్ యూ స్మెల్? యూ క్యాన్ స్మెల్? యువర్ నోస్ ఇస్ బ్లాక్డ్. సో ఇది గైస్ ఫైనల్ ప్రెజెంటేషన్. ఓకే, టైం ఫర్ జడ్జెస్ మాట. ఇదిగోండి మన జడ్జెస్ ఇవాళ మిస్ అర్హా, ఇంటి పేరేటరా ముల్పూరి, మిస్ అర్హా ముల్పూరి అండ్ ఆర్యా ముల్పూరి. సో ఫస్ట్ ఎవరు? హూ ఇస్ గోనా జడ్జ్? అర్హా. 3, 2, 1. You have to be very honest, okay? Eat it, feel it. The spiciness is good, Spiciness is good. but the taste of the fish doesn't really come too much. Just like taste of one crunchy part and then it just goes away. Oh, okay. So I'm giving you at least. Okay, no, hold on. Try one more piece. Maybe you just had the crunchy. Just try the white piece. You look Arha, Arya. It's good. It's good. చెప్పాలి ఏంటి నచ్చింది ఏంటి నచ్చలేదు. It's not like soft enough. It's not soft enough. Okay. You eat the white stuff. ఫ్రై. Yeah, it's chewy. అవునమ్మా ఫ్రై కదా. Okay, it's chewy. Okay. Or it's more than usual. Okay. వాట్స్ ద Good టేస్ట్? though. టేస్ట్ ఎలా ఉంది? Tastes good. టేస్ట్ గుడ్. సో ఎంత ఇస్తావు 10కి? నువ్వే చెప్పాలి. 7.8. 7.8. ఓకే. Never yours now. యా డూ ఇట్ నౌ. నీ రేటింగ్ ఎంతమ్మా? ఇంకో పీస్ తిన్నావా? I did. ఓకే. 6.8. No. 7. 7. సో ఆ అమ్మాయి 7.8 ఇచ్చింది, ఈ అమ్మాయి 7 ఇచ్చింది. ఇప్పుడు నేను ఐ థింక్ ద జడ్జెస్ ఆర్ బ్యాడ్. యా వాళ్ళకి ఫిష్ అలవాట్లేదు. అవునవును. ఎందుకు వై 7? టెల్ మీ. 7. I just feel like it's right. వై? 7 ఇస్ రైట్. ఓకే, ఇప్పుడు అశోక్ రేటింగ్ రీల్ చెప్పు. అయినా నువ్వు జడ్జిలో మొత్తం ఫిష్ నీకు అదే కదా. ఎంత? నీ రేటింగ్ ఎంత? టు మీ there's nothing to say bad. ఎంత? 10కి ఎంత? 9.5. ఓకే, 9.5 ఇచ్చాడు. You're the one who said to be real. Hey, I said I will give you a 9.5 and you like we have to keep it real. యా రియల్. That's what my rating is that. His real rating is 9.5. Yeah. Why can't I rate 9.5?
ఏమో నీకు 6 దట్స్ ఓకే నాన్న, నీకు 6.8 ఇస్ ఓకే. వి యాక్సెప్ట్ యువర్ 7, వి యాక్సెప్ట్ యువర్ 7.8. ఓకే, బట్ నీ రేటింగ్ 9.5. సో నా రేటింగ్ కూడా. సో ఇప్పుడు నా రేటింగ్ అంటే వీళ్ళిద్దరికి రేటింగ్ అమెచ్యూర్ రేటింగ్, వాడిది సెమీ అమెచ్యూర్ రేటింగ్, ఇది ఫుల్ ప్రొఫెషనల్ రేటింగ్ మాది. సో తింటా. సో ఎందుకంటే ఇది ఫ్రై మీద మనం ఏం చేసామంటే మీరు చూసారు కదా, ఉల్లిపాయలు కూడా వేపేసి ఫ్రెష్ గార్నిష్ కాకుండా ఇలా చేసాం. ఇప్పుడు ఇలా తీస్తున్నా ముక్క, లోపల ఫిష్ వైట్గా ఉంది, తొక్క వద్దు కదా. అంత పడుకొట్టారు. సో ఇలా తీసి దీంతో ఈ గార్నిష్తో తినాలి ఇది, ఓకేనా. ఇది పూర్తిగా తవాలా లేదు, పూర్తిగా ఇగురు కూరలా లేదు, మిక్స్లా ఉంది. నాకైతే చాలా 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 నచ్చింది నిజంగా. ఇది పూర్తిగా ఫ్రై అయినప్పుడు మనం బీచ్లో ఎక్కడైనా ఫ్రై చేస్తారు కదా, ఇది పూర్తి ఫ్రై లాగా కొంచెం క్రంచీగా ఉంటుంది. ఇదేంటంటే పైన క్రంచీగా ఉన్న లోపల సాలిడ్ పీస్ ఉంది. ఇలా ఆనియన్స్తో గార్నిష్ చేసింది ఇలా తింటే, నేను ఫిష్ లవర్ కాబట్టి నా రేటింగ్ అయితే 9.4 అవుట్ ఆఫ్ 10. చాలా చాలా బాగుంది. నేను 0.6 ఎందుకు తగ్గించానంటే ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలనిపించింది నాకు, వైట్ది ఇంకొంచెం ఫ్రై అవ్వాలనిపించింది. కాదు ఇంకా అయితే బాగుండేది అది. పోలే, నా రేటింగ్ అయితే 9.4. అశోక్ 9.5 ఇచ్చాడు, అంటే నా మీద ప్రేమతో 0.1 ఎక్కువ ఇచ్చాడు, నేను చేశాను కాబట్టి. నా రేటింగ్ అయితే 9.4. చాలా 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 సాటిస్ఫైయింగ్. ఫిష్ అయితే అదిరిపోయింది నిజంగా. పిచ్చిగా 1 వీక్ నుంచి చందువా ఎప్పుడు తినాలి ఆలోచిస్తున్నా. నేనైతే ఫుల్ హ్యాపీ. దే యు గైస్. సో సక్సెస్ఫుల్గా చేప చందువాలు అమ్మతో చేద్దాం అనుకున్నా. అమ్మేమో సినిమా చూస్తుంది, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని. మీరు చూసారు కదా స్టార్టింగ్లో, నాకే డిస్టర్బ్ చేయాలనిపించలేదు. సో అందుకే మళ్ళీ అశోక్ ఇంటికి వచ్చి, మా అశోక్ బాబు ఏంటంటే ఆయనకి చెప్పక్కర్లే, వచ్చేయడమే, పర్మిషన్ కూడా అడగక్కర్లే, వచ్చేసి అదే చేపలు వండుకుందాం అంటే ఆయనకి ఏం పని ఉంటే ఆ పని మానేసి మనతో చేపలు ఉంటాడు అనమాట. అందుకని అశోక్ బాబు ఇంకెవరిని అడగకుండా అశోక్ బాబు దగ్గరికి వస్తాం. ఫిష్ అయితే అదుర్స్ అంటే అదుర్స్, సీరియస్గా ఏమంటారు, సూపర్ సేవ్ ఊపర్ ఉంది. 9.4. నెక్స్ట్ టైము ఆ కొంచెం ఆ 2% ఫ్రై ఉంది కదా, అది ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. కాకపోతే ప్రతిసారి వీడియో చేయం, మేము పర్సనల్గా చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ టైం ఈ వీకెండ్ ఆయన కూడా బయటకు వెళ్తున్నాడు. నెక్స్ట్ వీకెండ్ నెల్లూరు చేపల పులుసు, చందువా ఫ్రై, తర్వాత మూవీ విత్ పాప్కార్న్. ఇది ప్లాన్, ఓకేనా. మీకు నచ్చింది అనుకుంటా. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.